హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మేమైతే మందిరానికి వచ్చామండి సాయంత్రం పూట. కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని వద్దామని. ఇక్కడ సండే స్కూల్ అంట. పిల్లలు చాలామంది వస్తున్నారు. అయితే ఆ అమ్మాయి టీచర్ అన్నమాట. అయితే ఫ్యాన్లు వేద్దామని చూస్తుంటే ఆ ఫ్యాన్లు రావట్లేదని స్విచ్లు వేసి వస్తానని వెళ్ళింది. పిల్లలు అసలు ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయండి, అంత పెద్ద మందిరం కదా. అన్ని ఫ్యాన్లు ఉన్న దోమలు మాత్రం పిచ్చ పిచ్చగా, అది పిల్లలు చూసేవాట చంపుతున్నారు, పిచ్చ పిచ్చగా ఉన్నాయి. అందుకనే ఫ్యాన్లు అన్నీ వేద్దామని చెప్పి, జనాభా ఎక్కువ ఉన్న చోట దోమలు కూడా ఎక్కువ ఉంటాయి కదండి. అదే నేను అనుకున్నాను. ఇది పిల్లలు, అది ఒక అవతలని పిల్లడు ఇటాపి ఇటాపి కొడుతున్నాడు దోమలు. అందుకే ఫ్యాన్ వేద్దామని వెళ్ళాను అనమాట. ఇదిగోండి చాలా పెద్ద మందిరం చూశారు. అదిగోండి నిజంగానే దోమల మందు కొడుతున్నారు. ఈ మందిరంలో వాళ్ళకి బాగా తెలిసిపోయినట్టుంది దోమలు ఉన్నాయని. అందుకే కావాల్సి దోమల మందు చూడండి ఎట్ట కొడుతున్నారు. అంత పెద్ద మందిరం అన్నిటికీ కొట్టేసుకుంటూ వస్తున్నాడు అనమాట ఆ అబ్బాయి. చూశారు కదా ఇంత పెద్ద మందిరం. ఆరు బయట చూడండి ఎంత బాగుందో. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రేయర్ చేసుకొని వద్దామని వచ్చాము. చాలా చాలా బాగుంది. కూర్చొని ప్రేయర్ చేసుకున్నాము, వెళ్తున్నామండి మా వారు నేను. చూసారా మందిరం నుంచి వచ్చేటప్పుడు ఇక ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర చాలా బాగుంటుందండి ఇడ్లీ. అందుకే ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలే. తీసుకురమ్మన్నాను తిందామని. ఇంక పార్సిల్ కట్టిస్తున్నారు. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.